హలో, వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో బిల్స్ ప్లస్ మనీ బిల్స్. ఈరోజు మనం జియో కాయిన్స్ ఎలా పొందాలో చూద్దాం. ప్లే స్టోర్లోకి వెళ్ళి జియోస్ఫియర్ అని బ్రౌజర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. జియోస్ఫియర్ అని సింబల్ వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ అని చెప్పి ప్రెస్ చేసుకున్నాం, క్లిక్ చేసుకున్నాం. జియోస్ఫియర్ బ్రౌజర్ ఇన్స్టాల్ అవుతుంది. బ్రౌజర్ ఓపెన్. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసుకోవాలి. బాక్స్ క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ డిఫాల్ట్ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకున్నాం. క్రోమ్ కాకుండా జియోస్ఫియర్ బ్రౌజర్ సెట్ డిఫాల్ట్. ఐఎమ్ రెడీ టు బ్రౌజ్ అని చెప్పి చూపిస్తుంది. Ready to browse. Customize your host. Got it. ఓకే, జియోస్ఫియర్ బ్రౌజర్ పెట్టుకోగానే మనకి ఇలా కనబడుతుంది ఇంటర్ఫేస్ యాప్. ఇక్కడ రైట్ సైడ్ నుంచి సెకండ్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎర్న్ విపిఎన్ టైం అని వచ్చినప్పుడు వీటి మీద క్లిక్ చేస్తే యాడ్స్ వస్తాయి. ఈ యాడ్స్ చూసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం జియోస్ఫియర్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ రైట్ సైడ్ నుంచి సెకండ్ బటన్ మీద క్లిక్ చేస్తే విపిఎన్ పాస్వర్డ్ అని చెప్పేసి ఇక్కడ ఆన్ చేసుకుంటే మనకి విపిఎన్ ఆన్ అవుతుంది. విపిఎన్ ఆన్ అయినప్పుడు ఇట్లా వస్తాయి మనకి. మళ్ళీ ఇలా విపిఎన్ క్లోజ్ చేసుకోవాలి. యాడ్స్ అయిపోయిన తర్వాత 12 యాడ్స్ అయిపోయిన తర్వాత ఇలా విపిఎన్ మనం ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఆఫ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ పిక్చర్ ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కాయిన్స్ చూపిస్తాయి ఫ్రెండ్స్. మనం ఎన్ని కాయిన్స్ ఎర్న్ చేసామో ఇక్కడ కనబడతాయి మనకి. ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ క్రియేట్ చేసి ఉంటుంది. ఈ వ్యాలెట్ బ్యాలెన్స్ దగ్గర మనం ఇక్కడ క్లిక్ చేస్తే వ్యాలెట్ అడ్రస్ వస్తుంది. మనం స్క్రీన్ షాట్ తీసుకుని సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోర్కాస్టెడ్ ఎర్నింగ్స్ అని చెప్పేసి నేను 58.19 జియో కాయిన్స్ ఎర్న్ చేసుకోవడం జరిగింది. నేను జనవరి 2025లోనే జియోస్ఫియర్ బ్రౌజర్ వేసుకుని ఎర్న్ చేసుకోవడం జరిగింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నుంచి ఆగిపోయినాయి ఫ్రెండ్స్. జియోస్ఫియర్ బ్రౌజింగ్ తోటి నేను బ్రౌజర్ వేసుకుని బ్రౌజింగ్ చేసినా కూడా జూన్ మంత్లో నాకు కాయిన్స్ ఎర్నింగ్ చేయడం ఆగిపోయినాయి ఫ్రెండ్స్. ఆగిపోతే మనకి అప్పటి నుంచి నాకు కాయిన్స్ ఎర్నింగ్ రావట్లేదు. జియో కాయిన్ వ్యాలెట్ ఇక్కడ కాయిన్స్ ఎర్నింగ్ రాకపోతే నేను బ్రౌజర్ అలాగే ఉంచుకుని మళ్ళీ జియో ఫిట్ అని చెప్పేసి ప్లే స్టోర్లోకి వెళ్ళి జియో ఫిట్ అని చెప్పి జియో ఫిట్ అని టైప్ చేసి సెర్చ్ క్లిక్ చేస్తే మనకి జియో ఫిట్ ఇన్స్టాల్ అని చెప్పి ఇలా చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అని చెప్పని వస్తుంది. ఓపెన్ చేసుకుంటే మనకి అక్కడ మనకి ఫోన్ నెంబరు
టైప్ చేసుకుంటే జనరేట్ ఓటీపీ అని వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకుని మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్ ఇచ్చే క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కెమెరా అని చెప్పి ఉంటుంది. ఇక్కడ ఆన్ చేసుకుని మనం ఫోటో కూడా స్కాన్ చేసుకుని ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ మన హైట్, వెయిట్ ఇవన్నీ అడుగుతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ నేమ్, మెయిల్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, వెయిట్, హైట్ ఇవన్నీ అడుగుతాయి. ఇక్కడ అప్డేట్ అని క్లిక్ చేసుకోవాలి. అప్డేట్ అని క్లిక్ చేసుకుని ఇక్కడ మనం ఇష్టమైతే మన ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. టేక్ ఏ ఫోటో అని చెప్పి సెలెక్ట్ చేసుకుని మన ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేదా మన ఏ గ్యాలరీలోకి వెళ్ళి ఏ పిక్చర్ ఉంటే అది అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని డివైజెస్లోకి వచ్చేసి నేను జియో ఫిట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కనెక్ట్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఇటు కనెక్టెడ్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ మనం డిస్కనెక్ట్ చేసుకోవాలంటే ఈ రెడ్ కలర్ ఉన్న డిస్కనెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే డిస్కనెక్ట్ అయిపోతుంది. మన డివైస్ కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను నేను. మళ్ళీ బ్యాక్ వచ్చేది ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి సెలెక్ట్ చేసుకుని నేను యాక్టివిటీస్లోకి వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ యాక్టివిటీస్, ఇక్కడ వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ ఉంటుంది. నేను వాకింగ్ సెలెక్ట్ చేసుకుని ఇట్లా లెఫ్ట్ సైడ్ చివరి ఐకాన్ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ సి స్టేటస్ అని చెప్పి కనబడుతుంది. స్టేటస్లోకి వెళ్ళి నేను డివైస్ సెలెక్ట్ చేసుకుని 15,000 స్టెప్స్ జియో ఫిట్ అని చెప్పి పెట్టుకుని స్టెప్స్లోకి వెళ్ళి స్టెప్స్ మీద క్లిక్ చేసి నేను యాక్టివిటీస్ దగ్గర వీక్లీ టార్గెట్ వచ్చేసి 14 కిలోమీటర్స్ కావాలంటే మనం పెంచుకోవచ్చు. నేను 100 కూడా పెట్టుకుంటాను, అవసరమైతే మన ఇష్టం. నేను 100 పెట్టుకుని వ్యూ బటన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మనం పాస్ అని చెప్పేసి ప్రెస్ చేయద్దు ఫ్రెండ్స్. స్టార్ట్ కెమెరా స్టార్ట్ అని చెప్పి ఉంటుంది. స్టార్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ డిస్టెన్స్, టైమింగ్ అన్నీ రన్నింగ్ అవుతాయి. నేను వాకింగ్ సెలెక్ట్ చేసుకుని ఇట్లా హోమ్లోకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ స్టెప్స్ యాక్టివిటీస్లోకి వెళ్ళి స్టెప్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ స్టెప్స్ స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. నేను వాకింగ్ సెలెక్ట్ చేసుకుని వాకింగ్ పెట్టుకున్నాను. ఓకే, ఈ ఛాలెంజెస్ ఇవేమి నేను సెలెక్ట్ చేసుకోలేదు ఫ్రెండ్స్. టీమ్స్ కూడా నేనేం సెలెక్ట్ చేసుకోలేదు. మీరు కావాల్సిన వాళ్ళకి ఇక్కడ సెట్టింగ్స్ చూసుకుని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫిట్ హబ్ అని చెప్పేసి ఇది కూడా నేనేం సెలెక్ట్ చేసుకోలేదు. ఇది కూడా మీ సెట్టింగ్ చూసి జాగ్రత్తగా కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. జాగ్రత్తగా పరిశీలించండి. ఇట్లా మనకి రైట్ సైడ్ నుంచి థర్డ్ బటన్ కనుక వస్తే ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ ఎందులో మనకి చూపించినట్టు ఇక్కడ ట్రాక్ ప్రోగ్రెస్, ఎర్న్ కాయిన్స్, 58.19 ఫోర్కాస్టెడ్ ఎర్నింగ్స్, ఇవన్నీ నేను ఎర్నింగ్ చేసుకున్న కాయిన్స్ ఫ్రెండ్స్ మంత్లీ వైజ్. అది మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను జియోస్పియర్ బ్రౌజర్ వేసుకున్నప్పుడు జూన్ నెలలో వరకు వచ్చి జూన్ నెల నుంచి ఆగిపోయినాయి. మళ్ళీ జియో ఫిట్ చెప్పేసి యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఇవన్నీ సెట్టింగ్స్లో ప్రొఫైల్ సెట్టింగ్స్లో పిక్చర్ పెట్టుకుని ఇక్కడ ఇవన్నీ ఫిలప్ చేసుకుని అప్డేటెడ్ అని క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ యాక్టివిటీస్లోకి వెళ్ళి స్టెప్స్ డే వైజ్ అని చెప్పేసి వాకింగ్ సెలెక్ట్ చేసుకుని స్టెప్స్ సెలెక్ట్ చేసుకుని 15,000 పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను స్టెప్స్ టార్గెట్ అని చెప్పేసి ఇక్కడ 15,000 సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇంకా పైకి స్క్రోల్ చేసుకోండి, ఇట్లా స్టెప్స్ టార్గెట్ పెట్టుకోండి. హోమ్ బటన్లోకి వెళ్ళి ఇలా పైకి స్క్రాల్ చేయగానే స్టెప్స్ టార్గెట్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయగానే డైలీ స్టెప్ టార్గెట్ అని చెప్పి కనబడితే ఇక్కడ నేను 15,000 స్టెప్స్ అని చెప్పి డైలీ పెట్టుకున్నాను. ఇక్కడ రెజ్యూమ్ అని చోట మనం క్లిక్ చేయగానే ఇక్కడ టైమర్ ఆన్లో ఉంటుంది ఫ్రెండ్స్. స్టార్ట్ అని చెప్పేసి చేసుకుంటే ఇట్లా ఫినిష్ అని చెప్పి కొట్టమాట. నేను డైలీ అలాగే ఉంచేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఉంచేసుకుని ఇంకా ఇట్లా రన్నింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. డైలీ రన్నింగ్ చేసుకుంటే నేను ఇట్లా రన్నింగ్ చేసుకుంటూ జియో కాయిన్స్ ఎర్న్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. మీరు కూడా జియో కాయిన్స్ ఎర్న్ చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫ్రెండ్స్.